అండ్ ఇప్పుడు బత్తాయి జ్యూస్ చూద్దామండి. మీకు నిమిషానికి 20 బత్తాయిని జ్యూస్ తెస్తుందండి. సో ఇటు స్విచ్ ఉంటుందండి, ఆన్ చేయగానే ఈ రోలర్ స్టార్ట్ అవుతాయి. సో బత్తాయిని ఇలా వదలంగానే ఈ లోపలికి వచ్చేస్తుంది. అలా కంటిన్యూస్ మీరు వదిలేయచ్చు. అదే ఫీడింగ్ తీసుకుంటారు. మధ్యలోకి కట్ అయ్యి ఇదిగోండి ఇటొక చెక్క వస్తుంది. అలా కంటిన్యూస్ గా కట్ అయిపోతాయి. మీ గ్లాస్ లోకి జ్యూస్ వస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఇది వేస్ట్. సో మొత్తం పిండేసి బత్తాయి వచ్చేసింది. సో కష్టపడి పిండాల్సిన అవసరం లేదు, ఇట్లా తిప్పాల్సిన నెసిటీ కూడా లేదు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు బళ్ళ మీద బత్తాయి జ్యూసులు ఎలా పెడతారు, ఓన్లీ బత్తాయి మీద డిపెండ్ అవుతారు. ఒక 500 కాయలు తీయాలంటే ఒక మనిషిని పెట్టుకొని తీపిస్తారు. సో ఇది ఏ శ్రమ లేకుండా ఒక హాస్పిటల్స్ లో పెట్టుకోవచ్చు, కాలేజెస్ లో పెట్టుకోవచ్చు, ఈవెన్ హై స్ట్రీట్స్ లో పెట్టుకోవచ్చు. ఒక్క ఈ బిజినెస్ విడిగా పెట్టుకున్నా బత్తాయి జ్యూస్ది మంచి లాభాలు ఉంటుందండి. సో ఇది ఏంటంటే మీరు చూపించేవన్నీ ఎలా ఉందంటే మ్యాన్ పవర్ని తగ్గించి ఓన్లీ మిషన్ పవర్ ఎక్కువగా ఉంది ఇక్కడ. సో ఎక్కువ మంది మ్యాన్ పవర్ని పెట్టుకుంటే సో వాళ్ళకి మళ్ళీ శాలరీస్ పే చేసుకొని ఇదంతా కష్టంగా ఉంటుంది. కాబట్టి టూ మెనీ మిషన్స్ ఉండేటప్పుడు కూడా మ్యాన్ పవర్ అవసరం లేకుండా ఒక్క మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే హైజీనిక్ కదా, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ హైజీనిక్ ఇచ్చాడు, చేత ఎక్కడ టచ్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, బత్తాయిలు కూల్ అయిపోయి ఉంటాయి. కూల్ అయిపోవటం వల్ల వేయంగానే కూల్ జ్యూస్ ఇచ్చేస్తాం. అంతే. షుగర్ కేన్ అయినా అంతే, షుగర్ కేన్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. కస్టమర్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీస్తే ఫ్రెష్ జ్యూస్ ఇచ్చేయచ్చు. చేదేమైనా ఉందా అండి? అస్సలు చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఆలోచన వచ్చింది. సో మీరు ఇలా డైరెక్ట్గా వేస్తున్నారు కాబట్టి, తొక్కతో ఉంది కాబట్టి లిటిల్ మనకి ఆ చేదు ఉంటుందని అనుకున్నాను నేను. బట్ అస్సలు చేయలేదండి, ప్యూర్ జ్యూస్ వచ్చేసింది. సో ఎలాంటి షుగర్ యాడ్ చేసుకోకుండా సో ప్యూర్ జ్యూస్ తాగాలని అనుకునే వాళ్ళు కూడా ఇది బాటిల్స్ లో కూడా ఇచ్చుకోవచ్చు కస్టమర్స్ కి. చాలా బాగుంది. డెలివరీస్ ఇచ్చుకోవచ్చు, ఫ్రెష్ జ్యూస్ కదా. సో ఇదే జ్యూస్ ని డైరెక్ట్ ఈవెన్ దీనిలో వేసినా మనకి బత్తాయి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. దీనిలో షుగర్ కలుపుకొని వేసుకుంటాం. ఓకే. సో ఈ రెండు పక్క పక్కనే మనం పెట్టుకుంటే ఒకవేళ కావాలనుకునే వాళ్ళు జ్యూస్ తాగుతారు, లేదు పిల్లలు ఎవరైనా ఐస్ క్రీమ్ కావాలనుకునేటప్పుడు ఈ బత్తాయి జ్యూస్ ని అందులో వేసి ఇమిడియట్ గా ఐస్ క్రీమ్ ఇచ్చేస్తారు అనమాట. ఒకసారి వేసి చూపిస్తా. డైరెక్ట్ గా ఇందాకలాగా మీకు ఐస్ క్రీమ్ అనేది ఇన్స్టెంట్ గా మీకు రెడీ అయిపోతుంది. అంటే ఒక్కొక్క టెక్స్చర్ ఉంటదండి. బత్తాయి టెక్స్చర్ వేరు ఉంటది, షుగర్ కేన్ టెక్స్చర్ వేరు ఉంటది. ఆ కటింగ్ టెక్స్చర్ అనేది ఆ ఫ్రూట్ లో ఉన్న క్వాలిటీస్ బట్టి డిఫరెంట్ టెక్స్చర్స్ గా కట్ అవుతాయి. ఒకసారి దీన్ని కూడా టేస్ట్ చేసి చూస్తాం. షుగర్ కేన్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని. వాళ్ళ జ్యూస్ తాగేదానికన్నా ఇలా చాలా బాగుందండి. సమ్మర్ లో బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు ఈ టేస్ట్ ని.